హాయ్ అందరికీ నమస్కారం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ తొలిసారిగా ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2000 మందికి పైగా క్రియాశీలక కార్యకర్తలతోటి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో వాళ్లకు ఒక ఆత్మీయ సమావేశం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప దినోత్సవం నిర్వహిస్తా ఉన్నారు. అంటే తెలంగాణ వచ్చింది, కానీ దాన్ని రీబిల్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో ఆ సంకల్పం చేసుకునే దిశగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గద్దర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకు ఉన్న అనుబంధానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద మనిషి మాట్లాడారు, పాశం యాదగిరి అని చెప్పేసి. ఆ పెద్ద మనిషి ఏమన్నారు, గద్దర్ గారిని పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారన్నారు. గద్దర్ గారు బతికున్నంత కాలం వాళ్లకు ఉన్న అనుబంధాన్ని మనం మాటలతో వర్ణించలేము అని చెప్పాలి. ఎందుకంటే ఆ పిక్చర్స్ చూపిస్తాయి. గద్దర్ గారు హాస్పిటల్లో ఉన్న చివరి క్షణాల్లో ఆయన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఉన్న దృశ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఫోటోలు చూస్తున్నాం. అయితే పాశం యాదగిరి గారు అన్నట్టుగా నిజంగా గద్దర్ గారికి ఏమాత్రం అలాంటి అనుమానం గనక, లేకపోతే ఏమాత్రం అంటే గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆశాంతం స్కాన్ చేసేశారు. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి ఈనాటిది కాదు అనుబంధం. ఆయన చదువుకునే రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ అయ్యి గద్దర్ గారి పాటలకు గద్దర్ గారిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆనాటి నుంచి గద్దర్ గారన్నా, తెలంగాణ పోరాట స్ఫూర్తన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయ కాంక్షను రగిలించిందని చెప్పాలి. గద్దర్ గారితో అప్పుడు ఉన్న ఫోటోలు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో మనకి ఈ ఫోటోల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో గద్దర్ గారు ఒక ఛానల్తో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి నాకున్న అనుబంధం ఏంటి అంటే, వాడు నా ముద్దుల తమ్ముడు అని చెప్తా. అంటే మామూలు తమ్ముడు అని కాదు, ముద్దుల తమ్ముడు. నేను వాడికి అన్నాను, నాకు ఎంత చనువు అంటే పవన్ కళ్యాణ్ జేబులు చేయబెట్టి డబ్బులు తీసుకునేంత చనువు అని చెప్పారు. సో ఆ అంశం చూడండి ఇక్కడ. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చేతికి బ్యాండేడ్ చూశారు. సో పవన్ కళ్యాణ్ గారితో అంతటి అనుబంధం కలిగిన వ్యక్తి గద్దర్ అని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక అన్నదమ్ముల బంధం ఉందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో దీని మీద పవన్ కళ్యాణ్ గారిని, అలాగే గద్దర్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకని రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఇవి వైరల్ అవుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గద్దర్ గారు చివరి క్షణాల్లో మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆడియో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. గద్దర్ గారు తన చివరి మెసేజ్ గద్దర్ గారు చనిపోయే ముందు రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నగా నా మెసేజ్ పంపించండి అని చెప్పి వాట్సాప్లో ఆయన ఆడియో మెసేజ్ ఇచ్చిన అంశం ఇది అప్పట్లో కూడా వైరల్ అయింది. అసలు ఏం చెప్పారు గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారికి విందాం. అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయాల్లోకి వచ్చారు తన ముద్దుల తమ్ముడు. ఇది ఎప్పుడు ఆయన చెప్పింది 2024 ఎన్నికలకు వెళ్ళక ముందు చెప్పిన మాట. ఇవంతా కూడా రాజకీయాల్లోకి వెళ్ళాడు నా తమ్ముడు. రాజకీయాల్లో ఎలా ఉండాలి, తెగించి ముందుకు వెళ్లాల్సిందే, అప్పుడప్పుడు వెనక్కి కూడా తగ్గడం కూడా తెలుసుకోవాలి తమ్ముడు అని చెప్తున్నారు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. తమ్ముడు పవన్, మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. అది యువతరానికి నాయకత్వం కావాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా జంజీని ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జంజీ యువతలో ఒక రాజకీయ కాంక్ష, లేకపోతే రాజకీయ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది,
కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. కాలంకు రంగు రుచి వాసన లేదు. కాలం కాలమే. కాలం గొప్పది. రేపటి కాలం మీదే. మీ యువతరం ఇది. విజయం మీదే. విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్. గాయపడ్డ ప్రజల పాట. గాయపడ్డ ప్రజల పాట. వందనం తమ్ముడా, ఆ ముద్దుల తమ్ముడా పవన్. వందనం. సో అది ఆయన చెప్పిన అంశం అనమాట. వందనం తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ వైరల్ అవుతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం అనేది చెప్పకనే చెప్తా ఉన్నాయి ఆ మాటలు. పవన్ కళ్యాణ్ గారికి విజయం రావాలి, యూత్ ఒక నాయకత్వం వహించాలి నువ్వు పవన్ కళ్యాణ్. సో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి, వీరోచితంగా పోరాడాలి, అట్ ద సేమ్ టైం తెలివిగా తగ్గాలి కూడా పవన్ అని చెప్పిన మాటలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నారు. సో ఆయన ఆశీర్వదించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు 2024లో విజయ బావుట ఎగిరేశారు. 100% స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారితో ఉన్న అనుబంధం. గద్దర్ గారు చివరి క్షణాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక ఆడియో మెసేజ్ ఇచ్చాడంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత ఉన్నది అనేది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఆడియో మెసేజ్.